అరుణాచలం లాంటి ఒక పవిత్రమైన చోటులో ఎవరైనా కేసు జరుగుతుంది అని అనుకుంటారా? కానీ కొన్ని డేస్ బ్యాక్ నుండి కేసెస్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకో తెలియదు కానీ ఒక పవిత్రమైన స్థలం లాగా భావించే ఆ అరుణాచలంలో ఎన్నెన్నో కేసెస్ పెరుగుతున్నాయి. నార్మల్ పీపుల్ కూడా కాదు, ఒకసారి అయితే కానిస్టేబుల్స్ కూడా ఒక అమ్మాయిని చేయడం జరిగింది. రీసెంట్ గా మే 30 ఇంకా 31 రోజు 2 రోజులు లైన్ గా 2 కేసెస్ అయితే వచ్చాయన్నమాట. యాక్చువల్లీ ఇది ఎవరో చేయట్లేదు, 11 మెంబర్స్ గ్యాంగ్ లాగా ఏర్పడి వాళ్ళు బట్టలు లేకున్న వీడియోని తీసి వాళ్ళకే పంపించి డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదైతే ఒక గ్యాంగ్ లాగా ఏర్పాటు చేసి ఒక స్కామ్ ని అయితే కొనసాగిస్తున్నారు. ఇది ఎక్కడనో కాదు, అరుణాచలంలో తిరువనమలైలో జరుగుతుంది. యాక్చువల్లీ ఈ కేసెస్ పెరగడానికి రీజన్ ఏంటిది అండ్ ఆ కేసెస్ ఏంటివో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే అరుణాచలం కి మధ్య చాలా మందే వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. అయితే యాక్చువల్ గా అరుణాచలంలో ఏం జరుగుతుంది అంటే, రీసెంట్ గా మొన్న మే 30 రోజు నార్మల్ గా అరుణాచలంలోనే చాలా మంది ప్రజలు ఉంటారు, చాలా మంది దర్శనం చేసుకోవడానికి వస్తారు. కానీ పౌర్ణమి రోజు అరుణాచలం దగ్గర విపరీతంగా పెరిగిపోతారు ఆ ప్రజల సంఖ్య. దర్శనం చేసుకోవడానికి కొన్ని లక్షల మంది వస్తారనమాట. ఎందుకంటే పౌర్ణమి రోజు దర్శించడం వల్ల చాలా మంచిది అని అంటారు. అందుకే అరుణాచలం శివయ్యను దర్శించుకోవడానికి పౌర్ణమి రోజు అయితే కొన్ని లక్షల మంది అయితే వస్తారనమాట. సో అందులోనే భాగంగా ఒక అమ్మాయి అక్కడ సరౌండింగ్స్ లో ఉండే ధర్మపురి నుండి ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోని అయితే, బాయ్స్ ఇంకా గర్ల్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తోని అయితే అరుణాచలాన్ని దర్శించుకోవడానికి అయితే వచ్చారనమాట. ఇంకా గిరి ప్రదక్షిణం గురించి మీకు తెలిసే ఉంటుంది. 14 కిలోమీటర్స్ ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణం అనేది ఉంటుందన్నమాట. సో అది కంప్లీట్ చేస్తేనే దర్శనం కంప్లీట్ అవుతుంది అని నమ్ముతారు. సో ఆ గిరి ప్రదక్షిణం మార్గం అనేది అంత ఈజీగా ఉండదు. సో ఆ 14 కిలోమీటర్స్ దగ్గర అడవి ఉంటుంది అండ్ అలానే చాలా చీకటిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు గిరి ప్రదక్షిణం కూడా చేసి ఆ గుడిని దర్శించుకొని వచ్చేటప్పుడు ఇంటికి అందరు ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నారు. అయితే అప్పుడు అందరు ఫ్రెండ్స్ వెళ్ళినాక ఈ అమ్మాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరే ఉండే అన్నమాట. వాళ్ళిద్దరైతే బైపాస్ రోడ్ దగ్గర ఆపి వాళ్ళ ఇంటికి వెళ్లే మార్గంలోనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయినాక వీళ్ళిద్దరైతే మాట్లాడడం జరుగుతుంది ఆ బైపాస్ రోడ్ లో. ఇది నైట్ టైం అన్నమాట. సో అప్పుడే ఆ గ్యాంగ్ కి కరెక్ట్ టైం దొరికింది. అయితే ఆ గ్యాంగ్ ఏం చేసింది అంటే, ఆ గ్యాంగ్ లో ఉన్న 3-4 మెంబర్స్ వచ్చి, ఈ గ్యాంగ్ యొక్క ప్లానింగ్ ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే దర్శించుకోవడానికి వస్తారో, ఎవరైతే ఆ ఏరియా కొత్తగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఆ రోజు కూడా అలానే జరిగింది. ఆ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకునేటప్పుడు ఈ గ్యాంగ్ లో ఒక 4 మెంబర్స్ వరకు వచ్చి వాళ్ళిద్దరికి భయపెట్టడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు అండ్ వాళ్ళ కాడున్న వేరే దాడి చేసే వస్తువులను చూడగానే ఈ అమ్మాయి ఇంకా అబ్బాయి భయపడతారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఒక అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి వాళ్ళని భయపెట్టిన తర్వాత, ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టిన తర్వాత వాళ్ళిద్దరు బట్టల్ని తీసి ఒక వీడియో రికార్డ్ చేస్తారనమాట. ఇంకా దాని తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినాక ఈ వీడియో ఏదైతే తీసారో ఆ వీడియో అమ్మాయికి షేర్ చేసి, ఇప్పటికిప్పుడే పైసలు ఇస్తావా లేదంటే ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయాలా అని ఒక బ్లాక్ మెయిల్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఆ అమ్మాయి అయితే చాలా భయపడింది. ఇంకా దాని తర్వాత ఆ అమ్మాయి ఏడుస్తూ ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగానే ఆ కేస్ ని ఫైల్ చేసి ఆ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటేనే 24 అవర్స్ లోపే 31 మే రోజు ఇంకో ఘటన జరుగుతుంది. అది కూడా సేమ్ ఇలానే జరిగింది. ఈసారి ఆ అమ్మాయి తిరువనమలై దగ్గరనే ఉంటుంది. అయితే ఆ అమ్మాయి కూడా సేమ్ ఇలానే వాళ్ళ ఫ్రెండ్ తోనే వచ్చిందనమాట. ఆ అమ్మాయి గిరి ప్రదక్షిణం చేస్తూ కాళ్ళు వస్తున్నాయని ఆడి అన్నమలై దగ్గర కూర్చుంటుంది. సో ఆయనతో ఈమె టిఫిన్ చేయడానికని సేమ్ అదే బైపాస్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు కూడా సేమ్ అదే స్టోరీ. ఆ గ్యాంగ్ లో వచ్చిన వాళ్ళు మళ్ళీ వీళ్ళని టార్గెట్ చేసి మళ్ళీ ఈమెను చిత్రహింసలు పెట్టిన తర్వాత వాళ్ళిద్దరు బట్టలు లేని వీడియోని తీసి మళ్ళీ ఆ అమ్మాయి కాడ మనీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ అమ్మాయిని ఎప్పుడైతే చిత్రహింసలు పెడుతున్నారో అప్పుడు ఆ అమ్మాయి దగ్గర నుండి 2 గ్రాముల గోల్డ్ కూడా తీసుకొని వెళ్ళిపోయారంట. 2 గ్రాముల ఇయర్ రింగ్స్, ఆ ఇయర్ రింగ్స్ కూడా తీసుకొని వెళ్ళిపోయారంట. ఇంకా దాంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అయింది. ఎందుకంటే లైన్ గా 2 డేస్ కాన్సిక్యూటివ్ డేస్ లోనే ఇలాంటి ఇన్సిడెంట్ అయ్యేసరికి, అది కూడా ఒక పవిత్రమైన చోటు అరుణాచలం లాంటి చోటులో అయ్యేసరికి, అండ్ ఈ గ్యాంగ్ లో మొత్తం 11 మెంబర్స్ ఉన్నారంట. ఆ 11 మెంబర్స్ లో 8 మెంబర్స్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 8 మెంబర్స్ లో ఎవరెవరు ఉన్నారు అంటే, వాసుదేవన్, ఆకాష్, అప్పు, హరిహరన్ శర్మ, అరుణ్, శివగణేశన్, ఇంకా ఒక మైనర్ పిల్లాడు కూడా ఉన్నాడనమాట. సో ఈ 8 మెంబర్స్ అయితే అరెస్ట్ చేశారు. ఇంకా 3 అయితే పట్టుకోలేదు. ఇంకా ఆ 3 గురించి అయితే ఇప్పటి వరకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఇలాంటి ఇన్సిడెంట్
ఇన్సిడెంట్ అవ్వడానికి రీజన్ ఏంటిది అంటే మెయిన్ గా ఆ ఏరియా అనేది చాలా చీకటిగా ఉంటుంది అండ్ ఆ ఏరియాలో ఎవ్వరు కూడా ఎక్కువ మంది తిరగరు. జస్ట్ దర్శనానికి వచ్చిన ప్రజలు మాత్రమే ఉంటారు. ఇంకా వీళ్ళు బయటి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే నార్మల్ గా ఇప్పుడు దర్శనంకి వచ్చిన వేరే స్టేట్ వాళ్ళు కానివ్వండి, ఎక్కడైనా వేరే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ వీడియోలు తీస్తే గనక వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఆ అరుణాచలంలో ఎక్కడ పోలీస్ స్టేషన్ తిరగాల్సి వస్తుంది అని అండ్ ఎక్కడ పోయి కంప్లైంట్ ఇవ్వాలి అండ్ దీన్ని ఎలా ఎదుర్కోవాలో బయటి స్టేట్ వాళ్ళకి కానివ్వండి లేదంటే వేరే కంట్రీస్ వాళ్ళకి కానివ్వండి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా వేరే ఆప్షన్ లేక వీళ్ళకి పైసలు ఇచ్చి ఇంకా ఆ వీడియోస్ డిలీట్ చేపియడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే ఆ ఏరియా అనేది మొత్తం చీకటిగా ఉంటుంది అండ్ అలానే ఆ ఏరియాలో కూడా ఎక్కువ ప్రజలు అనేది ఉండరు. ఇంకా అదే కాకుండా ఆ ఏరియాలో పోలీస్ ప్రొటెక్షన్ అసలు లేదు అండ్ పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నా కూడా పోలీస్ వాళ్ళే ఇలా చేస్తే ఎలా ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుండి ఒక ఆమె ఈ ఇన్సిడెంట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే జరిగింది. ఒక 19 years గర్ల్ నార్మల్ గా ఒక 2-wheeler లో మార్కెట్ గురించి సంథింగ్ ఆమె వస్తే ఆమెని బైపాస్ రోడ్ పైన చెకింగ్ పేరుతో ఆపేసి ఇద్దరు కానిస్టేబుల్స్ చెకింగ్ పేరుతో ఆపేసి ఆమెనైతే చేయడం జరిగింది. సో ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసులే ఇలా ఉంటే ఇంకా వేరే నార్మల్ పీపుల్ చేయరని ఏం నమ్మకం. అది కూడా యూనిఫామ్ లో ఉన్న కానిస్టేబుల్స్ చేశారనమాట. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళిద్దరిని జాబ్ లో నుండి అయితే సస్పెండ్ అయితే చేశారనమాట. సో ఇలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసులే ఇలా చేస్తారు. ఇంకా వాళ్ళకి ప్రొటెక్షన్ ఎక్కడి నుండి వస్తుంది అండ్ ఎవరు సేవ్ చేస్తారు. సో ఇదే కాకుండా బయటి కంట్రీస్ వాళ్ళు కూడా అరుణాచలంలో దర్శనం చేసుకోవడానికి వస్తే వాళ్ళని కూడా ఇలానే చేస్తున్నారంట. రష్యా నుండి ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని కూడా ఇలానే చేశారు అని ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఆ అమ్మాయిని కూడా ఇలానే చేశారనమాట. ఇక్కడ మన కంట్రీస్ వాళ్ళనే కాకుండా బయటి కంట్రీస్ నుండి వచ్చే వాళ్ళని కూడా ఇలా చేస్తే వాళ్ళకి మన ఇండియా పైన ఉన్న నమ్మకం మొత్తం పోతుంది. అదే కాకుండా వాళ్ళు వచ్చింది ఒక దర్శనం చేసుకోవడానికి. వాళ్ళు అసలు మన హిందూ కల్చర్ లో లేకపోయినా కూడా మన ఇండియన్ యొక్క కల్చర్ ని చూసి వాళ్ళు మన గుళ్ళని దర్శించుకోవడానికి వస్తే వాళ్ళని ఇలా చేస్తే వాళ్ళు ఇంకోసారి వస్తారా? సో ఇలా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఉండకపోవడం. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ గురించి మన వీడియోస్ లో ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం, ఎన్నో వీడియోస్ చేసాం. ప్రతి వీడియోలో ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్ కనుక స్ట్రిక్ట్ ఉంటే, ఆ రూల్స్ కనుక స్ట్రిక్ట్ ఉంటే ఆటోమేటిక్ గా సేఫ్టీ ప్రొటెక్షన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అంటే గవర్నమెంట్ కనుక ఒకసారి చేసిన వాళ్ళని ఇంకోసారి చెయ్యనీయకుండా గనుక చేస్తే వేరే వాళ్ళు కూడా చెయ్యరు ఇలాంటి ఇన్సిడెంట్స్ ని. ఈ ఇన్సిడెంట్స్ అనేవి నార్మల్ గా ఒక నార్మల్ ప్లేస్ లో జరగలేదు, మనం నమ్మే పవిత్రమైన దేవస్థానం దగ్గర జరిగింది. తిరువనమలైలో ఉన్న అరుణాచలం దగ్గర జరిగింది. ఆ గుడి దగ్గర, ఆ గుడి సరౌండింగ్స్ లో గిరి ప్రదక్షిణం చేస్తుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే జస్ట్ ఇమాజిన్ ఎంత భయం లేకుంటే ఇలాంటి పనులు చేస్తారు. కాబట్టి ప్రొటెక్షన్ ఇచ్చే పోలీసులు కూడా అలానే చేస్తున్నారు అంటే ఇంకా వీళ్ళని ఎవరు సేవ్ చేస్తారు? మెయిన్ గా ప్రతి ఒక్కరు కూడా ఆ గుడి దర్శనంకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించరు అంటే ఇది గుడి కదా, గుడి సరౌండింగ్స్ లో ఎవరు ఏం చెయ్యరు కదా, గుడికి వచ్చే వాళ్ళందరూ మంచిగానే ఉంటారు కదా అని అందరూ అనుకుంటారు. ఇంకా వాళ్ళ సేఫ్టీని మర్చిపోతారు. ఇంకా దీంతో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇదైతే అరుణాచలం దగ్గర జరిగే ఒక పెద్ద స్కామ్ లాంటిది. ఎందుకంటే ఆ గ్యాంగ్ ఏం చేస్తున్నారు, నార్మల్ గా ఒక గర్ల్ ని టార్గెట్ చేసి ఆ అమ్మాయి యొక్క వీడియోని తీసి వాళ్ళకే పంపించి వాళ్ళ కాడ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సో ఇలాంటివి ఆపాలంటే గవర్నమెంట్ చేతుల్లో ఉంది అండ్ మన సేఫ్టీ గురించి మనం కూడా ఆలోచించాలి. ఆ గిరి ప్రదక్షిణం లాంటివి నైట్ పూట చేయొద్దు. ఈ మధ్య అరుణాచలం కి ప్రతి ఒక్కరు వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. నైట్ పూట గుడికి అండ్ గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేయడానికి చూడకండి. సో ఈ వీడియోలో ఇంతే అన్నమాట. ప్రతి ఒక్కరికి తెలవాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే అరుణాచలం కి చాలా మంది వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు సేఫ్ గా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. అనేదే కాకుండా వీడియోకి లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి వెళ్తుంది అండ్ మనం అందరికి అవేర్నెస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ గైస్ వీడియోకి లైక్ చేయండి. సో దీని వల్ల అందరి దగ్గరికి వీడియో వెళ్తుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.